హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఇవాల్టి వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా హెచ్ఎండిఏకు చేసిన ఒక ఆదేశాన్ని మీకు వివరించే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో చేస్తున్నాను. అయితే వీడియోలోకి వెళ్లే ముందు, ఆ సమాచారాన్ని చూసే ముందు ఒక కామెంట్. అద్భుతం జరిగేటప్పుడు చాలామంది గుర్తించరు. అద్భుతం జరిగిపోయిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరమే లేదు. అదే రకంగా అభివృద్ధి కూడా అంతే. అభివృద్ధి జరిగేప్పుడు ఎవరు గుర్తించరు. అభివృద్ధి జరిగిపోయిన తర్వాత వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా అస్సలు అవసరమే లేదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నేను ఫ్యూచర్ సిటీకి సంబంధించి చెప్తున్నాను. చాలామంది అవుతుందా రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడడానికి పుట్టాం, కాపాడడానికి రాజకీయం చేస్తున్నామని చెప్తున్న వాళ్ళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మీద బురద చల్లడానికి కూడా వెనకంజ వేయడం లేదు. చాలా దారుణం. అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఒక రకంగా. సరే, లిమిట్, అది వాళ్ళ విచక్షణకు సంబంధించిన విషయం. అది పక్కన పెడితే, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కాంక్రీట్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. దీనికి మనకు సాక్షాత్కారాలు కనిపిస్తున్నాయి. మరో వారం 10 రోజుల్లో ఫస్ట్ ఫార్మా హబ్, ఏదైతే లైఫ్ సైన్సెస్ హబ్ ఉందో, మొత్తం 14,000 ఎకరాలలో 1/3 4,207 ఎకరాలలో ఫార్మా హబ్ రాబోతుంది. దానికి లైఫ్ సైన్సెస్ హబ్ అని పేరు పెట్టారు. దానికి సంబంధించి మినిమం 10 సంస్థలతో ఎంఓయూలు జరగబోతున్నాయి వచ్చే 10 రోజుల్లో. లేటెస్ట్గా మంత్రి శ్రీధర్బాబు చేసిన ప్రకటన ఇది. నేను నా గత వీడియోలో కూడా చెప్పాను, 300 కంపెనీలు అప్లై చేసుకున్నాయి, అక్కడ మేము సంస్థలను పెట్టుకుంటామని, స్థలాలు కేటాయించమని. వాటిని ఫిల్టర్ చేసి దాదాపు 30 సంస్థలను ఫిల్టర్ చేసినట్టుగా మనకు లేటెస్ట్గా తెలుస్తుంది. దాంట్లో 10 మందికి సంబంధించి వాళ్ళు ఎప్పట్లోగా సంస్థను ఏర్పాటు చేసి కార్యకలాపాలు, ఆపరేషన్స్ ప్రారంభిస్తారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు, సేమ్ టైం ప్రధానమైన కండిషన్ పొల్యూషన్ లేని సంస్థలను ఏర్పాటు చేస్తారా? ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఫిల్టర్ చేయడం ద్వారా 10 సంస్థలతో వచ్చే వారం 10 రోజుల్లో ఎంఓయూలు చేసుకోబోతోంది ప్రభుత్వం. ఈ రకంగా చెప్పాలంటే, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ 3 సంస్థలు ఉన్నట్టే. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, అదే రకంగా అంటే ఫౌండేషన్ స్టోన్ వేశారు. బిల్డింగ్ పూర్తయ్యే వరకు ఈ సంవత్సరమే కోర్సులు స్టార్ట్ చేసి ఇక్కడ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒక బిల్డింగ్లో కోర్సులు స్టార్ట్ చేస్తున్నారు. సో నా దృష్టిలో అది స్టార్ట్ అయినట్టుగా. ఎవరైనా ఇంకా దాని మీద నమ్మకాలు లేకుంటే నేనేం చేయలేను. ఎందుకంటే ఆనంద్ మహీంద్రా లాంటి ఒక గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప పారిశ్రామికవేత్తని దానికి చైర్మన్గా పెట్టారు. ఆయన క్రెడిబిలిటీని రాజకీయాల కోసం పోగొట్టుకుంటాడని నేనైతే అనుకోను. సో అది జరుగుతుంది. టెక్ మహీంద్రా ఈ సంవత్సరం కోర్సులో ప్రారంభిస్తుంది. తర్వాత అమెజాన్ డాటా సెంటర్ ఆల్రెడీ అక్కడ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. దాదాపు 2,000 మందికి పైగా అక్కడ పనిచేస్తున్నారు. పవర్ గ్రిడ్ దాదాపు 3,000 ఫ్యామిలీలు, పవర్ గ్రిడ్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ అక్కడ ఉంటున్నాయి. సో ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ లైవ్లీవుడ్ స్టార్ట్ అయ్యింది. ఇక రాబోతున్న పరిశ్రమలు, వాటికి సంబంధించి ఎంప్లాయ్మెంట్, ఆ తర్వాత ప్రభుత్వం ప్రణాళిక వేసుకున్న ఆ రోడ్లు, అవి కనుక గ్రౌండ్ అయితే అప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో అంకురార్పణ జరుగుతుంది అని మనం భావించవచ్చు. అది ఫ్యూచర్ సిటీకి సంబంధించి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక ఒక మాజీ మంత్రి స్టేట్మెంట్ చూశాను. ఏంటది, మింగ మెతుకులేనివాడు మీసాలకు సంపెంగ నూనె అని చెప్పి. బాగుంటుంది, ఇట్లాంటిది చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. నేను ఇందాక అందుకే చెప్పాను, అద్భుతాలు జరిగేప్పుడు చాలామంది గుర్తించరు, కానీ అద్భుతం జరిగిపోయిన తర్వాత అలాంటి వారు గుర్తించినా గుర్తించకపోయినా ఏ మాత్రం పర్వాలేదు, ఫరక్ పడదు. రైట్. ఇవాళ నేను వీడియోలో చెప్పదలుచుకున్న సమాచారం ఏంటంటే, హైడ్రా మీద బాగా నెగిటివ్ అవుతుంది. హైడ్రా ఆపరేషన్స్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, బుల్డోజర్ను పంపుతున్నారు చాలామంది చెప్తున్నారు. నిజానికి హైదరాబాద్ను యాజ్ ఇట్ ఈస్గా వచ్చే తరాలకు అందించాలంటే హైడ్రా ఆపరేషన్స్ ఖచ్చితంగా జరగాల్సింది. నేను దానికి 100% ఐ స్టాండ్ బై మై వర్డ్. సరే, ఇబ్బందులు ఉంటాయి. ఒక పెద్ద కార్యక్రమాన్ని, ఒక అద్భుతాన్ని సృష్టించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సాధక బాధకాలు ఉంటాయి. ఏ పని చేయాలనుకున్నా సాధక బాధకాలు ఉంటాయి. మనం ఇంట్లో చిన్న శుభకార్యం తలబెడితేనే ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయి, ఎన్ని ఇబ్బందులు ఎదురుతాయి. వాటినన్నింటినీ అధిగమించే కదా వాటిని మనం సక్సెస్ చేసుకుంటాం. అడ్డంకులు వస్తున్నాయని చెప్పి ఇంట్లో పెట్టుకున్న శుభకార్యాన్ని ఆపేసుకుంటామా? లేదు కదా. ఇది అంతే. సమాజ కళ్యాణం కోసం జరుగుతుంది ఒక కార్యక్రమం. హైదరాబాద్లో ఆక్రమణకు గురైన కుంటలు, చెరువులు, వాటిని ఆక్రమించుకొని కట్టుకున్న కట్టడాల ద్వారా కోట్లు ఆర్జించిన వాళ్లకు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ సెటరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? తప్పు కాదు కదా. అట్లనే చెరువులను, కుంటలని కబ్జా చేసుకొని చెప్పి అలో చేస్తే రేపు హైదరాబాద్ ఇట్లా ఉంటుందా? ఎన్ని చూసాం. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, విజయవాడలో మొన్న వచ్చిన ఫ్లడ్స్, 2 కాల్వలు ఎంకరేజ్ చేయడం వల్ల విజయవాడ సగం మునిగింది. కళ్ళారా చూసాం మనం వీడియోస్. అంతకుముందు ముంబై వర్షాలు చూసాం, చెన్నై వర్షాలు చూసాం.
అయినా మనకు బుద్ధి రాకపోతే ఎట్లా? మనం అట్లాగే కాలువలు, చెరువుల్ని ఆక్రమించి కట్టుకున్న వాటిని ప్రోత్సహిద్దామా? కనీసం అట్లీస్ట్ దే ఆర్ గివింగ్ సమ్ అటెంప్ట్, సీరియస్ అటెంప్ట్. ఒక చిత్తశుద్ధి కలిగిన రంగనాథ్ గారి లాంటి ఒక అధికారిని పెట్టి, కమిషనర్గా పెట్టి వర్కౌట్ చేస్తున్నారు. సో నా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధికే పరిమితమైన హైడ్రాను మొన్నటి ఆర్డినెన్స్ ద్వారా ఇంకా ఎక్స్పెండ్ చేశారు. హెచ్ఎండిఏ పరిధిలోకి సంబంధించి డీటెయిల్డ్ సర్వేకు రంగం సిద్ధమైంది. సో హెచ్ఎండిఏ ఏరియాలో ఎక్కడెక్కడ చెరువుల్లో ఆక్రమించుకొని, కాల్వల్లో ఆక్రమించుకొని, కుంటల్లో ఆక్రమించుకొని వెంచర్లు వేసినా, లేకపోతే బిల్డింగులు కట్టుకున్న, అపార్ట్మెంట్లు కట్టినా వాటన్నింటికీ దెబ్బ పడుతుంది. కొంతమంది ఇంకా బెదిరిస్తున్నారు, అసదుద్దీన్ ఓవైసీ సెక్రటరియట్ కూడా ఎఫ్టీలో కట్టారు కూల్చేయమని. మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు మాట్లాడతలేదు అది? ఐమాక్స్ అవన్నీ ఎప్పుడో జరిగినాయి అవి. నిజానికి ఒకవేళ అది కూడా జరిగితే మంచిదే. హుస్సేన్ సాగర్ని ఇంకా చాలా విశాలమైన చెరువుగా చూసే అవకాశం ఉంది, ఇంకా శుభ్రపరిచే అవకాశం కూడా ఉంది. బట్ అది జరుగుతుందో లేదని పక్కన పెడితే, ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ అయితే క్లియర్ కట్గా హైడ్రా ఆపరేషన్స్ హెచ్ఎండిఏ పూర్తి స్థాయిలో, హెచ్ఎండిఏ ఎక్కడెక్కడ వరకు విస్తరించి ఉందో అన్ని ప్లేసుల్లో కూడా సర్వే చేయమని లేటెస్ట్గా గవర్నమెంట్ ఆదేశించింది. ఒక 2 వారాలనే పూర్తి స్థాయిలో ఈ ఎన్ఆర్ఎస్ఏ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారం తీసుకొని వాటిని ఐడెంటిఫై చేయబోతున్నారు. ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు, ఆక్రమణకు గురైన ఏరియాలు, ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ క్లియర్ కట్గా తేట తెల్లం చేయబోతున్నారు. సో హైడ్రా ఆపరేషన్స్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కే పోతున్నాయి తప్ప వెనక్కి తగ్గే సంకేతాలు ఏమాత్రం లేవు. ఈ రాజకీయపరమైన గగ్గోలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. 2-3 వారాల్లోనే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లో కట్టిన కట్టడాలను గుర్తించబోతుంది ప్రభుత్వం. అక్కడ కూడా మళ్ళీ బుల్డోజర్లు పోయే పరిస్థితి కనిపిస్తుంది, కూల్చివేతలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో హైదరాబాద్ను వచ్చే తరాలకు ఇదే రకంగా ఇంతకంటే మంచి భవ్యమైన భాగ్యనగరాన్ని అందించాలంటే మాత్రం హైడ్రా ఆపరేషన్స్ కొనసాగాల్సిన అవసరం ఉంది. సరే, ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైతే సామాన్యులు ఉన్నారో ఆ ఏరియాలో వారికి న్యాయం చేయాలి, అవసరమైతే వారికి ఆర్థిక సహాయం చేయాలి, గృహ వసతి కల్పించాలి, ఖచ్చితంగా న్యాయం చేయాలి. కానీ అక్రమార్కులు ఎవరైతే 100,000 కోట్లకు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా పనిష్మెంట్ జరగాల్సిందే. సామాన్యులు ఇబ్బంది పడితే కొంత తాత్కాలికంగా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మూసీ విషయంలో కూడా ఉంది, ఇబ్బంది పడతారు. కానీ వాళ్లకు భద్రత కోసం అవసరం. సేమ్ టైం ఇప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ చూశాను, మూసీ ఎంక్రోచ్మెంట్స్ చేసిన వాళ్ళకి జవహర్ నగర్లో 150 గజాలు ఇస్తూ ఉంటున్నారు. నాకు తెలిసి జవహర్ నగర్లో 20, 25, 30 వేల దాకా గజం ఉంటుంది. సో అక్కడ 150 గజాలు ఇస్తే వాళ్ళకి ఎంత ఆస్తి వచ్చినట్టు? 45 లక్షల ఆస్తి వచ్చినట్టు. మూసీ రివర్ ఫ్రంట్లో జోపడపట్టిల్లో 50 గజాలు, 20 గజాలు, 40 గజాలు, 100 గజాల్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళు, చిన్న చిన్న కట్టడాలు కట్టుకున్న వాళ్ళు, దానికంటే జవహర్ నగర్లో 150 గజాలు తీసుకొని సగం కట్టుకొని సగం ఓపెన్ ప్లేస్ పెట్టుకుంటే వాళ్ళకి ఎంత ఆస్తి వచ్చినట్టు? 40-45 లక్షల ఆస్తి వచ్చినట్టు. ఇక్కడ ఉంటే ఆ ఆస్తి వస్తుందా? వెంటనే షిఫ్ట్ అవ్వడం అనేది కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళ బతుకు తెరువు డిపెండ్ అయి ఉంటుంది ఆ ఏరియా మీద. ఇట్లాంటివి ఉంటాయి ఇబ్బందులు. ఇప్పుడు అద్భుతాలు జరిగినప్పుడు ఇబ్బందులు కూడా సహజం. నాకు తోచింది చెప్తున్నాను. సో ఆ రకంగా హైడ్రా ఆపరేషన్స్ ఇంకా ముందుకెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదు. కాబట్టి ఈ విషయంలో రాజకీయాలు మరి ఎటువైపు టర్న్ తీసుకుంటాయో ఏమో, కానీ ఓవరాల్గా హైడ్రా ఆపరేషన్స్ హెచ్ఎండిఏ దాకా విస్తరిస్తున్నాయి. ఇంతకుముందు కూడా మనం చాలా ఊహాగానాలు వచ్చాయి, RRR దాకా విస్తరించబోతున్నారు హైడ్రా అని చెప్పి. ఇప్పుడు ఈ హెచ్ఎండిఏ అంటే కొన్ని చోట్ల RRR దగ్గర దాకా ఉంది, కొన్ని చోట్ల RRR టచ్ కూడా ఉంది. ఇప్పుడు తూప్రాన్ లాంటి ఏరియాలో RRR దాకా వెళ్ళి హెచ్ఎండిఏ లిమిట్స్ ఉన్నాయి. సేమ్ ఇప్పుడు శ్రీశైలం హైవే కూడా మైసిగండి పక్కన కూడా హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉన్నాయి. సో అక్కడ దాకా ఉన్నప్పుడు నేపథ్యంలో వాటిని కవర్ చేసుకోవడానికి కూడా చాలా ప్రయత్నాలు జరుగుతుంటాయి. మరి ఆ పొలిటికల్ ప్రెషర్స్ అవి గవర్నమెంట్ ఎలా తట్టుకుంటుంది, హెచ్ఎండిఏ హైడ్రా ఆపరేషన్స్ హెచ్ఎండిఏ పరిధిలో ఎట్లా వెళ్తాయి ముందుకు అనేది మనం వేచి చూడాలి. కానీ యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రకారం వచ్చే 2-3 వారాల్లో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న మొత్తం చెరువులు, కుంటలు అన్నింటికి సంబంధించి ఈ ఎంక్రోచ్మెంట్స్, అదే రకంగా ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు ఐడెంటిఫై చేయడానికి ఒక సర్వే జరగబోతోంది. చాలా పెద్ద ఎత్తున ఈ ఆపరేషన్ జరగబోతుంది. మరి ఆ తర్వాత ఇప్పుడైతే జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా చేపట్టిన ఆపరేషన్స్ కనుక హెచ్ఎండిఏ పూర్తి స్థాయిలో టేకప్ చేస్తే, హెచ్ఎండిఏ స్థాయిలో కనుక ఆ పరిధి మొత్తం టేకప్ చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడాలి. బట్ హైడ్రా వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బ్రాండ్ దెబ్బతింటుందని ఎవరు అనుకుంటే మాత్రం నేనైతే ఏకీభవించను. ఇంకా సెటరేట్ అవుతుంది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అది ఇంకొక చెక్ లిస్ట్ పెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు రెరా ఉందా, డిటిసిపియా, హెచ్ఎండిఏనా, ఇవన్నీ చూసుకునేవాళ్ళు. తర్వాత సంస్థ క్రెడిబిలిటీ ఏంటి, ఇవన్నీ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు దానికి ఒక చెక్ లిస్ట్ ఇంకొకటి యాడ్ అవుతుంది. ఇది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేకపోతే సేఫ్ సైడ్ దగ్గరలో ఏమైనా చెరువులు, కుంటలు ఉన్నాయా, వాటి బఫర్ జోన్లోకి ఇది వస్తుందా, ఇది అడిషనల్గా ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటున్నారు. సో దానివల్ల అప్రమత్తత పెరిగింది ఇన్వెస్టర్లో.
అంతేగాని నెగిటివ్ అయితే కాదు. సరే కొంతమంది కోరుకుంటుండొచ్చు రియల్ ఎస్టేట్ పూర్తిగా పోవాలని చెప్పి. ప్రభుత్వాలు మాత్రం రియల్ ఎస్టేట్ అనేది ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరు. రిజిస్ట్రేషన్స్ ఎంత అయితే ఆ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ పేరిట ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మరి అలాంటి రియల్ ఎస్టేట్ దెబ్బతీయాలని ప్రభుత్వం ఎందుకు కోరుకుంటుంది? సింపుల్ క్వశ్చన్ కదా. సో అది హెచ్ఎండిఏ పరిధిలోకి ఇంకా పూర్తి స్థాయిలో హైడ్రా విస్తరించబోతుంది. హైడ్రా ఆపరేషన్స్ విస్తరించబోతున్నాయి. సో ఎవరైనా అట్లాంటి ప్లేస్లో ఉంటే మాత్రం జాగ్రత్త పడమని చెప్పి అడ్వైస్ చేస్తున్నాను. ఇది ఓవరాల్గా నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే, నా ఇన్ఫర్మేషన్ నచ్చితే, నా కామెంట్స్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం ద్వారా నా వీడియోల సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.